క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మమ్మలను మా ప్రయాణాల్లో, మా పనిపాటల్లో మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించకుండా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, కారు చీకటిలో కాంతిరేఖ అనేటటువంటి బిరుదు ఇయ్యబడినటువంటి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు, ఇంగ్లాండ్ దేశము నుంచి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఎదురైనటువంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను సైతము తట్టుకొని నిలబడి 40 భారతీయ భాషలలో బైబిల్ను తర్జుమా చేసి ఈనాడు మనము మన మాతృభాషలో బైబిల్ని చదువుకొని ఆనందిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకొని ఆయన్ను ఆరాధించగలుగుతున్నాము అంటే దానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి సర్ విలియం కేరీ గారి జయంతి నిన్న ఆగస్టు 17వ తేదీ 1761వ సంవత్సరంలో ఆయన జన్మించినటువంటి ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన 18వ శతాబ్దంలో మన దేశానికి వచ్చి మన దేశంలో
క్రైస్తవ్యాన్ని గురించి ప్రకటించి అప్పటికే మన దేశంలో ఉన్నటువంటి భయంకరమైన సామాజిక రుగ్మతలను గురించి ఆయన ఎంతగానో ఆవేదన పడి వీటి నుంచి మనకు విముక్తిని కలిగించాలని ఆయన శ్రీకారం చుట్టి ఆయనకు మద్దతుగా మన దేశ నాయకులైనటువంటి అనేక మంది నాయకులు, ఆనాటి జాతీయ నాయకులు, అలాగనే రాజా రామ్మోహన్ గారు లాంటి సంఘ సంస్కర్తలు వారి యొక్క సహకారాన్ని తీసుకొని భారతీయ దేశంలో అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో ఎంతగానో కృషి చేసి, అలాగనే బెంగాల్లోని సిరంపూర్లో బైబిల్ యూనివర్సిటీని ఆయన పెట్టి అక్కడ నుంచి బైబిల్ను అనేకులకు నేర్పించి, అంతేకాకుండా బైబిల్ను 40 భారతీయ భాషల్లోకి తర్జుమా చేయించినటువంటి గొప్ప దార్శనికుడు సర్ విలియం కేరీ గారు. అందుకనే ఆయన్ని కారు చీకటిలో కాంతిరేఖ అనేటటువంటి బిరుదుతోటి క్రైస్తవ లోకము సత్కరించింది. ప్రియులారా, నిన్నటి దినాన ఆయన జన్మదినం కాబట్టి ఆయన్ని స్మరించుకోవలసిన అవసరము మనకు ఎంతైనా ఉంది. ఇకపోతే మనం పాఠంలోకి వెళితే, అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 7 వరకు మనము ధ్యానించినటువంటి అంశాలలో ఈనాడు క్రైస్తవ్యము ఒక రకమైన గందరగోళమైన పరిస్థితుల్లో ఉండడం మనము చూస్తూ ఉన్నాం. అనేకులు ఆయన పేరిట వచ్చి ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత బోధకులు విపరీతంగా పెరిగిపోయారు. గల్లీకి ఒక బోధకుడు, సందుకి ఒక బోధకుడు. బైబిల్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కడు ఒక 150 రూపాయలు పెట్టి ఒక బైబిల్ని తీసుకోవడం, తెల్ల బట్టలు వేసుకోవడం, నేను సేవకుడునని చెప్పి అతనికి తెలిసింది ఏదో చెప్పడం, బైబిల్ కాకుండా బైబిల్కి భిన్నమైన బోధలు బోధిస్తూ మనుషులను ఆకర్షించటం కోసమని స్వస్థతల పేరుతో పిచ్చి చేష్టలు, పిల్లి మొగ్గలు వేస్తూ, అలాగనే మరికొంతమంది అయితే విపరీతంగా 3 కుర్చీలను చేయించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నేను పరిచర్య చేసే సమయంలో ఆ కుర్చీల్లో వచ్చి కూర్చుంటారని చెప్పి ఆ కుర్చీలను చేయించి మందిరాల్లో నిలబెట్టటము, ఆ కుర్చీలకు ప్రార్థన చేయించటము, ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ క్రైస్తవ్యాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిని ఈనాడు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక పక్క క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తును విమర్శిస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో క్రీస్తును ప్రకటించే వారి పరిస్థితి చూస్తే వాళ్ళు ఇలాంటి విపరీతమైన ధోరణులు చేస్తూ క్రైస్తవ్యాన్ని, క్రీస్తును అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనము జీవిస్తున్నామని మనము గుర్తు చేసుకోవడం ఎంతగానో శోచనీయము. అయితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు తెలియచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, చూడండి, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పుమనగా,
ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతముగా ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? నీ రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుంది? నీ రెండవ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ఏమని సమాధానం ఇస్తున్నారో ఇక్కడ మనము గమనించాలి ప్రియులారా. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఇదే ప్రియులారా. విపరీతమైన మోసము జరుగుతుంది ఈనాటి క్రైస్తవ సమాజంలో. వీరికంటే క్రీస్తు విరోధులే కొంత నయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా క్రీస్తును వ్యతిరేకిస్తారు, డైరెక్ట్గా క్రీస్తు యొక్క రక్షణను తృణీకరిస్తారు. కానీ క్రీస్తు పేరిట వచ్చి విశ్వాసులను మోసము చేసేటటువంటి ఈ సాతాను సంబంధిత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీస్తు విరోధుల కంటే చాలా సంఘానికి నష్టము కలిగించే వాళ్ళుగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ప్రియులారా. వారి వల్ల సంఘము ఎంతలా నష్టపోతుంది అంటే, ఈనాడు అనేక మంది స్వస్థతల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. పిల్లలు పుట్టలేదని చెప్పి అరటి పండ్లను, తర్వాత యాపిల్ పండ్లను తీసుకొచ్చి వాటిని అభిషేకం చేస్తున్నారంట. అభిషేకం అంట. అభిషేకం అంటే ఏంటో తెలియదు, అభిషేకం ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇలాంటి పదాలను వాడి అమాయకులైనటువంటి క్రైస్తవ జనాంగాన్ని మోసపుచ్చుతూ వీళ్ళు దైవాంశ సంభూతులుగా ప్రజల మధ్య ఇలాంటి గారడీ క్రియల ద్వారా, విన్యాసాల ద్వారా దేవుడు వీళ్ళని ప్రత్యేకపరచిన వ్యక్తులుగా వీళ్ళు ప్రజల మధ్య ప్రకటించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని మోసపుచ్చుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అరటి పండ్లని అభిషేకం చేస్తే పిల్లలు పుడతారా? ఇక గతంలో మనం విన్నటువంటి అనేక రకాలైనటువంటి చందమామ కథల్లో అదేదో ఒక ఆమెకి పిల్లలు కలగపోతే తపస్సు చేసుకునే దగ్గర ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పకముందే ఆమె పిల్లలు లేరని, ఆమె పిల్లల కోసం వచ్చిందని ఆయన తెలుసుకొని ఆయన ఏదో ఇలా ఒక మంత్రంతో ఒక పండును తెప్పించి ఆ పండును ఆమెకి ఇస్తే ఆ పండు తిన్న తర్వాత ఆమెకు పిల్లలు పుట్టిన చందమామ కథ చందంగా వీళ్ళు చేసేటటువంటి సేవ మనకి అనిపిస్తుంది ప్రియులారా. అవి కామిక్స్ అంటారు, అంటే ఊహాజనిత కథలు. వాటిని నిజం అనుకొని ఒక అబద్ధాన్ని నిజం అనుకోవడమే తప్పైతే ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నము ఇంకా అంతకంటే ఘోరమైన తప్పిదము అని క్రైస్తవ సమాజము తెలుసుకోవాలని ఈ సందర్భంగా బైబిల్ను బట్టి వాక్యపు వెలుగులో అతను చేస్తుంది వాక్యానుసారమా కాదా అనేది మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది ప్రియులారా. అయితే అనేక మంది ఈనాడు చూడండి, క్రీస్తు పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇక్కడ వీళ్ళందరూ కూడా క్రీస్తుకు ప్రతినిధులుగా ఈ లోకములో చలామణి అవుతున్నారు. మరి ఒకడు మన ఆరాధన జరిగేటటువంటి సమయంలో సాక్షాత్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే మన దగ్గరకు వచ్చి మనము చేసే ఆరాధనని చూస్తారని చెప్పి ప్రజల్ని మోసపుచ్చుతూ ఒక 3 కుర్చీలు చేయించి
వాటిని మందిరములో ప్రతిష్ఠించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది చాలక ఆ చుట్టూ ఉన్నటువంటి సేవకులను అక్కడికి పిలిపించి వారి చేత కూడా ఆ కుర్చీలకు ప్రార్థన చేపించినటువంటి సందర్భాలను మనము చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూర్చోవడానికి నువ్వు చేయించే కుర్చీలు కావాలా? ఆనాడు సొలొమోన్ గారు కట్టించినటువంటి ఆ గొప్పదైనటువంటి ఘనమైన దేవాలయం పూర్తయినప్పుడు సొలొమోన్ గారు ఏమన్నారో కూడా ఈ మూర్ఖులైనటువంటి సేవకులకు తెలియకపోతే దానికి అంటే దీన్ని బట్టి వీళ్ళకి బైబిల్ ఎంత అర్థమైందో, బైబిల్లో వీళ్ళకి పరిశుద్ధ గ్రంథం మీద వీళ్ళకి ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది ప్రియులారా. సొలొమోన్ గారు ఏమన్నారు? ఆకాశ మహాకాశములు పట్టజాలని నీకు నేను కట్టించినటువంటి ఈ చిన్న మందిరం ఏ పాటిదయ్యా అని సొలొమోన్ గారు అన్నారు. ఆయన కట్టించింది అలాగని చిన్న మందిరం ఏం కాదు, చాలా గొప్ప మందిరం. ఆ మందిరం గురించే ఈనాడు ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి పరిస్థితులు మధ్యాసియాలో నెలకొని ఉన్నాయి. అలాంటిది ఆ మందిరాన్నే సొలొమోను గారు ఇది ఏమాత్రమయ్యా నీకు అని మాట్లాడితే, ఇదేమీ తెలియనటువంటి అక్షర జ్ఞానము లేనటువంటి ప్రాపంచిక జ్ఞానం అంతకంటే లేనటువంటి మూర్ఖులైన ఈ బోధకులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కోసము 3 కుర్చీలు చేయించటం అనేది ఎంత హాస్యాస్పదమో చూడండి ప్రియులారా. అలాగుననే ఇలాంటి వారు అందరూ వస్తారని, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారని, ఆ తరువాత మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు అని ఆనాడే యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఈనాడు మనము రోజు టీవీ పెడితే వార్తలు చూస్తే యుద్ధాలు గురించినటువంటి వార్తలే. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఒకవైపు ఇస్రాయేల్ హమాస్ యుద్ధము, ఒకవైపు చైనీస్ తైవాన్ యుద్ధము. రకరకాలుగా చైనా తన చుట్టూ ఉన్న చిన్న దేశాలన్నింటినీ మింగివేయటము. దాంట్లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అయిపోయినాయి. అక్కడ జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, అధ్యక్షులు, ప్రధానుల ఇండ్లల్లోకి ప్రజలు చొరబడి అక్కడ లూటీలు చేయడము, విపరీతమైనటువంటి మారణకాండ, మనుషులు చనిపోవటము మనము చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి అని చెప్పి యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు తెలియచేశారు ప్రియులారా. ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతాయి కానీ అంతము మాత్రము వెంటనే రాదు. కాబట్టి వీటన్నిటి గురించి విని మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడక్కడ కరువులు, భూకంపములు ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభమే. వేదనలు అంటే సంఘానికి మాత్రమే కాదు, సర్వమానవ సమాజానికి ఇవి వేదనలే. అందులో సంఘానికి ఇంకా ఎక్కువ ఉంటాయి. సంఘానికి ఉండే వేదనలు సంఘానికి ఉంటాయి. ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకంగా తయారయ్యి క్రీస్తుని గురించి అవమానకరంగా మాట్లాడడము, క్రీస్తును కన్నటువంటి మరియమ్మ గారిని గురించి అవమానకరంగా మాట్లాడడము, క్రీస్తుని గురించి చేతగాని వాడిగా మాట్లాడడము,
ఇలా సంఘానికి సంబంధించిన శ్రమలు మనము అనుభవిస్తున్నాము. తద్వారా సార్వత్రిక మానవ సమాజము కూడా వేదనలు అనుభవిస్తుంది. కరువు, ఎక్కడ చూసినా ద్రవ్యోల్బణము, ధరలు పెరిగిపోవడము, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడము, మనుషుల అవసరాల ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయాలు మాత్రము తగ్గిపోతున్నాయి. సంపద అంతా కూడా కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సంపద అంతా కూడా కొందరి దగ్గర నిక్షిప్తమైపోతుంది. విపరీతమైన పేదరికము, విపరీతమైనటువంటి లగ్జరీ. ఒకవైపున మినరల్ వాటర్లతో కాళ్ళు కడుక్కునే పరిస్థితి ఒకళ్ళకుంటే, త్రాగటానికి నీళ్లు లేని పరిస్థితి ఇంకొక చోటు ఉంది. ఆఫ్రికా దేశాల్లో అయితే కనీసము ఒక్క పూట కూడా తిండి దొరకనటువంటి ప్రజానీకము ఆఫ్రికా దేశాల్లో 6% ఉన్నట్లుగా గ్లోబల్ ఫుడ్ ఇండెక్స్ మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఆ తర్వాత ఇప్పుడేదో మళ్ళా కొత్త జబ్బు ఒకటి ఆఫ్రికా నుంచి వస్తుంది అని వార్తల్లో వింటూ ఉన్నాము. మంకీ పాక్స్ అంట. ఇలా అనేక రకాలైనటువంటి వేదనలకు మానవ సమాజము గురి అవ్వటము మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, క్రీస్తుకి, సత్యానికి వ్యతిరేకంగా మనుషులు తయారై వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసము క్రీస్తుని అడ్డం పెట్టుకొని అనేక మంది వారు లగ్జరీగా ఈ లోకములో జీవించడం కోసము వాక్యానుసారము కాని బోధను, వాక్యమును వక్రీకరించి మాట్లాడే బోధను, సాతాను సంబంధిత బోధను ఈనాడు లోకములో ప్రకటించటం వలన అలాంటి బోధకులే ఈనాడు లోకములో గొప్ప బోధకులుగా, గొప్ప సేవకులుగా చలామణి అవుతూ ఉండడం వలన ఇలాంటి పరిస్థితులు లోకములో సంభవిస్తాయి అని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు తెలియజేశారు ప్రియులారా. అలాగని దేవుడు వీటన్నింటినీ చూస్తూ ఉన్నాడా అంటే, ఖచ్చితంగా అందరి పనులను ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ సేవకుడు చేసినట్లుగా ఆ మందిరంలో ఆ 3 కుర్చీల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చి కూర్చోరు. కానీ వాళ్ళు చేసే పని ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది ప్రియులారా. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. తన ఎడల యథార్థత గల వారిని ఆయన వదిలిపెట్టడు. అలాగని యథార్థత లేకుండా మోసపూరితమైన హృదయముతో ఏదో సంపాదించేద్దామని చెప్పి వాక్యానుసారము కానటువంటి పిచ్చి బోధలను చేస్తూ ఇలాంటి పిచ్చి చేష్టలు చేసేవారిని కూడా యెహోవా కనుదృష్టి వదిలిపెట్టదు ప్రియులారా. ఇక వారికి యుద్ధములే. నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది ప్రియులారా. అయితే ఈనాడు
మనము క్రీస్తును బట్టి అనేకులతో పోరాడుతున్నాము. ఒక పక్క యూదులతో పోరాడుతున్నాము, ఒక పక్క యూదేతరులతో, క్రీస్తును వ్యతిరేకించే వారితో కూడా మనము వాదించి ఒప్పిస్తున్నాము. యేసుక్రీస్తే ఈ లోకానికి రక్షణ అని, యేసుక్రీస్తులోనే నిత్య జీవము అని, పరలోకానికి ఆయనే మార్గము అని, ఆయనే సత్యము అని. చూడండి, యెషయా గారు రాసినటువంటి, ప్రవక్త అయిన యెషయా గారు రాసినటువంటి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఒక రాయితోటి, అభ్యంతరములు కలిగించే బండతోటి యెషయా గారు పోలుస్తున్నారు. ఆల్రెడీ దీనిని దానియేలు గారు ప్రకటించారు. దీని విషయమై దానియేలు గారు ముందుగానే ప్రవచించారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో, చేతి సహాయము లేకుండా పైనుంచి వచ్చిన రాయి ఈ రాజ్యములన్నింటినీ నులిచేసి పొడి చేసి అది మాత్రము మహాభూతలమంతా సర్వభూతలమంతా గొప్పదైపోతుంది అని. ఆ రాయిని గురించి యెషయా గారు ఏం తెలియచేస్తున్నారు అంటే, అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయి, అభ్యంతరము కలిగించు బండ. ఇశ్రాయేలు 2 కుటుంబాలు అంటే ఇశ్రాయేలు 2గా చీలిపోయింది, ఇశ్రాయేలుగా, యూదా రాజ్యముగా. ఈ 2 కుటుంబాలు కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా, మెస్సయ్యగా అంగీకరించవు. వారికి ఆయన అడ్డుబండగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించరు. కొందరు అంగీకరించి ఆయన కొరకు పనిచేశారు, కానీ ఎక్కువ మంది అంగీకరించినటువంటి పరిస్థితి. కాబట్టి మనము ఆయన కొరకు పోరాడాల్సిన వారమై ఉన్నాము. ఈ భూమి మీద మనము ఈనాడు యుద్ధ భూమిలో ఉన్నాము. యేసుక్రీస్తు వారిని రక్షకునిగా ప్రకటించేటటువంటి యుద్ధములో మనము ఉన్నాము. కాబట్టి దేవుడు మనకు యుద్ధోపకరణములు కూడా ఇచ్చాడు. వాటిని పౌలు గారు తెలియచేశారు. అలాగనే 1 కొరింథీ 10వ అధ్యాయము 3-4 వచనాలు మనము చూసినట్లయితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని భుజించాము. అందరము ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేస్తున్నాము. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని మనము త్రాగుతున్నాము. ఈనాడు మనం అందరము కూడా ఒకే ఆహారాన్ని భుజిస్తున్నాము. అందరికీ ఒకే బైబిల్ ఉంది. విలియం కేరీ గారు తర్జుమా చేయించినటువంటి పరిశుద్ధ గ్రంథము అందరి చేతిలో ఒకేలాగుంది. అందరికీ ఒకే రకమైనటువంటి బైబిలు అందరి చేతుల్లో ఉంది. మరి ఎందుకు భిన్నమైన బోధనలు చేస్తున్నారు?
మరెందుకు భిన్నమైనటువంటి సంస్కృతులను క్రైస్తవ్యంలోకి తీసుకొస్తున్నారు? అలా చేస్తున్నారు అంటే అది వాక్యానుసారమైన బోధ కాదు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అది వాక్యానుసారమైన పానీయము కాదు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే వాళ్ళు క్రీస్తు అనే బండ నుంచి తొలగిపోయి భిన్నమైనటువంటి బోధను వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇలాంటి వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. చూడండి, ఇలాంటి వారి పట్ల ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అని మనము గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూడండి ప్రియులారా, ఇక్కడ 7 అనేటటువంటి అంకె మన పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఒక సంపూర్ణతకు నిదర్శనం అని మనం గతములో మాట్లాడుకున్నాము. ఇక్కడ ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని అలంకారిక భాషలో, రూపకాలంకారిక భాషలో రాశారు. ఆయన ఏం చెబుతున్నారు అంటే, సింహాసనానికి 4 జీవులకు మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట ఆయన చూశాడు. గొర్రె పిల్లను ఎవరితో పోల్చారు? యేసుక్రీస్తు వారితో గొర్రె పిల్లను పోల్చారు ప్రియులారా. ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఆ మాట మనం చూస్తాం. ఆయన బాప్తిస్మానికి తీసుకోవటానికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆయన్ని చూసి, చూడుగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడారు. ఆ గొర్రెపిల్ల ఈనాడు సింహాసనముల మధ్య వధింపబడినట్లుగా ఉంది. దానికి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. 7 కొమ్ములు, కొమ్ము అంటే రాచరికానికి చిహ్నము. 7 కొమ్ములు అంటే సంపూర్ణంగా గొర్రెపిల్ల రాజుగా, చక్రవర్తిగా మారిపోయింది. సకల చరాచర సృష్టికి చక్రవర్తిగా గొర్రెపిల్ల మారిపోయింది. యేసుక్రీస్తు వారి శిలువ బర్యాగము ద్వారా యేసుక్రీస్తు వారు ముల్లోకాలలో సర్వాధికారి అయిపోయాడు. అదే విషయాన్ని ఇక్కడ అలంకార రూపకములో యోహాను గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. 7 కొమ్ములు అంటే కంప్లీట్గా సర్వ సృష్టిలో ఆయనే ప్రభు అయిపోయాడు, ఆయనే అధికారి అయిపోయాడు. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన అధికారము కింద ఉంది అని యోహాను గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. ఆ తర్వాత 7 కన్నులున్నాయి. 7 కన్నులున్నాయి అంటే 7 అనేది సంపూర్ణతకు నిదర్శనము. అంటే ఆయన కనుదృష్టి నుంచి ఈ ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే మనము తప్పించుకోలేము. ఇక చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా సరే ఆయన కనపడకుండా ఉంటామా? ఆయన నుంచి మనము దాగుకొనగలమా? ఎట్టి పరిస్థితుల్లో ఆయన నుంచి మనము దాగుకునే పరిస్థితే లేదు ప్రియులారా. నేను భూమి మీద ఉన్నాను, ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నేను ఆయనకు కనపడంలే అని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది ప్రియులారా. చూడండి, ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు.
ఆయన కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ముల్లోకాల్లో ఆయనకు అధికారం ఉంది. ముల్లోకాల్లో ఆయన సర్వాధికారి. అయినా సరే ఆయన తన ఆత్మలను ఎక్కడికి పంపించాడంట? భూమి అంతటికి పంపించాడు. వేరే ఏ గ్రహానికి కూడా పంపించలేదు. భూమి కాకుండా ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు ఈ విశ్వములో ఉన్నాయి. ఏ గ్రహానికి కూడా ఆయన తన ఆత్మలను పంపించలేదు. భూమి అందంతటా పంపించాడు. ఎందుకని మనం ఆలోచిస్తే భూమి మీదనే ఆయన తమ్ముళ్ళు, ఆయన తరువాత భూమి మీదకి శరీరాలతో ధరించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక వేరే ఏ గ్రహాల్లో కూడా మనిషి అనేవాడు లేడు కాబట్టి ప్రియులారా, ఇంత టెక్నాలజీని ఆయన ఉపయోగించి ఈ భూమి యందు సర్వ సృష్టి యందు ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంటే దేవుని పేరుతో ఇలాంటి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళ పరిస్థితి ఆయన దృష్టిలో ఎలా ఉంటుంది? ఒకవేళ ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, ఇంకొక వచనాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనము గమనించినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. చూడండి ప్రియులారా, పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇలాంటి వాళ్ళు మేమేదో తెలివితేటలతోటి ప్రజలకు ఏదో ఒకటి చెప్పి ప్రజల ద్వారా మేము లగ్జరీలు అనుభవిస్తున్నామని అనుకుంటున్నారేమో, అలా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నామనుకుంటున్నారేమో. కానీ వాస్తవం ఏంటంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు బోధలను చేస్తూ ప్రజల మధ్యలో గారడీలను చేస్తూ మీరేం చేస్తున్నారంటే మాకంటే తెలివి కల్లోలు ఈ లోకంలో లేరు అనుకుంటున్నారేమో. మీరు ఇతరులను మోసం చేయటం కాదు, ఇలాంటి కార్యక్రమాల వలన మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏం విత్తుతాడో అదే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును. శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఇదిగో ఇలాంటివి: అరటి పండ్లను అభిషేకించటము, యాపిల్ పండ్లను అభిషేకించటము, కొబ్బరి నూనె తెచ్చి పూయడము, కర్చీపులు అమ్మడము, ప్రేయర్ ఆయిల్ అని చెప్పి బాటిళ్ళు నూనెలు అమ్మడము, ప్రేయర్ వాటర్ అని చెప్పి వాటర్ బాటిళ్ళు మార్కెట్లో 20 రూపాయల ధర ఉన్న వాటర్ బాటిల్ని 150 రూపాయలకు అమ్మడము, ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటము, ఇది శరీరేచ్ఛను బట్టి విత్తడము. అంటే విశ్వాసుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు అన్యాయముగా లాక్కోవడము. ఈ శరీరేచ్ఛను బట్టి విత్తిన నువ్వు ఏం చేస్తావు? చివరికి నీ పరిస్థితి ఏమవుతుంది అంటే తన శరీరము నుండి క్షయమైపోయే పంటను కోస్తాడు. అలాంటి సేవకుల కన్సర్న్లో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి ఏమవుతుంది అంటే
క్షయమైపోతుంది. చివరికి ఒకనాటికి క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఆ సేవకుడు మిగలడు, అతన్ని అనుసరించిన వాళ్ళు మిగలరు. అందుకోసమనే ఇలాంటి సేవకుల వద్దకు వెళ్ళేటటువంటి విశ్వాసులారా, మీరేం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఇలాంటి గారడి పనులు, కుప్పిగంతులు వేయడు, పిచ్చి కేకలు వేయడు, విపరీతమైనటువంటి వాయిద్యములను వాయించడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. ప్రశాంతంగా నెమ్మదిగా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఏ విధమైనటువంటి ఆర్భాటములు లేకుండా దేవుని వాక్యమును ఆత్మతో సత్యాన్ని ప్రకటిస్తారు. ప్రియులారా, ఇలాంటి వారికి అతి కొద్ది మందే విశ్వాసులుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏ రకమైనటువంటి మొహమాటము లేకుండా సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు. ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, క్రైస్తవ సమాజం నుంచే వ్యతిరేకత వచ్చినా వీళ్ళు మాత్రము సత్యాన్ని విడిచిపెట్టరు. కాబట్టి వీళ్ళు కోసేటటువంటి పంట నిత్య జీవం అనేటటువంటి పంట. ప్రియులారా, కాబట్టి దేవుని కనుదృష్టి ఎవరిని కూడా వదలదు. సర్వభూతలమంతా కూడా దేవుని కనుదృష్టి వ్యాపించి ఉంది. కాబట్టి మనము శరీరము నుండి క్షయమగు శరీరేచ్ఛలను బట్టి దేవుని వాక్యమును విత్తుతున్నామా, లేదా ఆత్మానుసారంగా ఆత్మను బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామా అనేది సేవకులమైనటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకొని, శరీరాన్ని బట్టి కాక ఆత్మను బట్టి దేవుని వాక్యమును ప్రకటించి అనేకులను నిత్య జీవానికి నడిపించబద్దులమై ఉన్నామని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పరిపాటల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మమ్మలను సజీవులుగా చిన్న మందగా చేర్చి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. ఇదిగో ఈనాడు నా తండ్రి, మీ యుగ సమాప్తికి సూచనలను మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎక్కడ చూసినా యుద్ధములు, యుద్ధ సమాచారములు, కరువు, కాటకములు, నిత్యావసరాల ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణము, ఆహారం లేని పరిస్థితి, కొన్ని చోట్ల ఆహారం ఎక్కువైపోయి చెత్త కుప్పల్లో పడవేసే పరిస్థితి, మరికొన్ని చోట్ల ఇలాంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఈనాటి ప్రజలు నా తండ్రి జీవిస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నా ప్రభువా, అనేక మంది క్రైస్తవ సమాజంలో కూడా వాక్యానికి భిన్నమైన బోధన బోధిస్తూ శరీరేచ్ఛలను బట్టి మీ వాక్యమును ప్రకటిస్తూ అనేకుల ద్వారా నా ప్రభువా క్షయమైపోయేటటువంటి ఆస్తులను సంపాదించుకుంటూ మీ యొక్క పరలోక రాజ్యమును ప్రకటించకుండా, పరలోక రాజ్యము కొరకు ఆత్మలను సంపాదించకుండా కేవలము క్షయమైపోయే ఆస్తుల సంపాదన కోసము ప్రాకులాడుతూ వాక్యమును వక్రీకరిస్తూ సత్య విషయమైన ప్రేమను అవలంబింపక దురాశలతో నా తండ్రి వాక్యము నుంచి తొలగిపోయి సాతాను నా ప్రభువ మార్గములోకి
వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ వెనక వచ్చే విశ్వాసులందరినీ నరకానికి ఈడ్చుకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సత్యమేదో అసత్యమేదో, వాక్యానుసారమైనదేదో వాక్యానుసారము కానిది ఏదో మేము తెలియచేయుటకు మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. సత్యవాక్యమును సరిగా విభజించి నా ప్రభువా మేము ప్రకటిస్తూ ఏది నా తండ్రి ఆత్మానుసారము, ఆత్మ సంబంధమైనటువంటి మీ వాక్యం అనే విత్తనమును నా ప్రభువా అనేకుల హృదయాల్లో మేము నాటుచుండగా మా ఈ ప్రయత్నాన్ని సఫలపరచండి, బలపరచండి, విస్తరింపచేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. అలాగుండే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలను మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతలన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగుండే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగున్నే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగున్నే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో, గడబోయే 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.